మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనం. నేను చదువుతుండగా బైబిల్ తెరిచి అందరూ గమనిస్తూ నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకునిన రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. ఇక అందరూ తలలపైకెత్తి నా వైపు చూస్తూ వాక్యం వినండి. యాకోబు వస్తువులు, 5 శ్రేష్టమైన వస్తువులను గురించి మనం ధ్యానిస్తూ, నంబర్ 1 యాకోబు కర్ర విన్నాం. రెండవది యాకోబు నిచ్చెన, చాలా దినాల నుంచి ఆ వర్తమానం విన్నాం. మూడవది తలగడగా చేసుకున్నటువంటి రాయి. ఈ మూడింటి గురించి మన వాక్యంలో విన్నాం. మంచిది. యాకోబు మేల్కొని తాను తలగడగా చేసుకున్న ఆ రాయిని స్తంభముగా నిలిపి దాని మీద నూనె పోసాడు. ఇది పాత నిబంధనలో ఆదికాండ ప్రారంభంలో జరిగిన, నా భాషలో చెప్పాలంటే ముగ్ధ మనోహరమైన ఒక అద్భుతమైనటువంటి ఘటన. క్రొత్త నిబంధనలో జరగబోతున్న ఒక అద్భుతమైన ఘటనకు ఈ సంఘటన ఒక పునాది. రాయిని నిలిపాడు, ఆ రాయి మీద నూనె పోసాడు. చాలాసార్లు మనం వింటాం, రాయి యేసుక్రీస్తు ప్రభువారని. ఆ రాయి మీద పోయబడిన నూనె ఆ కాలంలో రాజులను కానీ, ప్రవక్తలను కానీ, యాజకులను కానీ అభిషేకించటానికి, ఓ ప్రత్యేకమైన కార్యం చేయటానికి, ఓ ప్రత్యేకమైన పని కొరకు ఒక వ్యక్తిని ప్రతిష్ఠించడానికి నూనె పోసేవాడు. ఒక వ్యక్తి మీద నూనె పోశారు, ఇతడు రాజు అని ప్రకటిస్తే రాజుగా పరిపాలన చేస్తాడు. మరో వ్యక్తి మీద నూనె పోశారు, ఇతడు యాజకుడు అన్నారు. ఆ నూనె పోయబడిన యాజకుడు తన బ్రతుకు కాలమంతా యాజకత్వం చేస్తాడు. ఇదిగో ఒక వ్యక్తి తల మీద నూనె పోసి ఇతడు ప్రవక్త అన్నారు. ఆ దినం నుండి అతడు ప్రవక్తత్వం చేయటం ప్రారంభిస్తాడు. విచిత్రం చూడండి, యేసుక్రీస్తుగా పిలువబడుతున్న ఈ రాయిని నిలవబెట్టి ఆ రాయి మీద నూనె పోసాడు, అంటే తైలాభిషేకం చేశాడు. మరో రకంగా రాబోయే కాలంలో, భవిష్యత్తులో ఈ రాయి ఓ ప్రత్యేకమైన కార్యాలు చేయబోతుంది. ఆ కార్యాల కొరకై ఈ రాయి ప్రతిష్ఠించబడుతుందని రాయి మీద పోయబడిన నూనె చెప్పకనే చెప్తుంది. నాకు ఇక్కడ ఆశ్చర్యం కలుగు చేసే ఒక మాట ఏంటంటే, యాకోబు బేతేలులో ఉన్నాడు, తన ఇంట్లో లేడు. అప్పటికి తన ఇంటిని విడిచిపెట్టి కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాడు. యాకోబుకు నూనె ఎక్కడిది? ఇంట్లో ఉంటే, ఇంటి పక్క కార్యక్రమం జరిగితే ఇంట్లో నుంచి నూనె తీసుకొచ్చేవాడు, రాయి మీద పోసేవాడు. నేనంట, ఇప్పటికి కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చాడు కదా, అక్కడ జనసంచారం ఎవరూ లేరు కదా, యాకోబుకు ఈ నూనె ఎక్కడిది? డెఫినెట్గా తను బయలుదేరి వచ్చేటప్పుడే తనతో పాటు నూనె తీసుకొని వచ్చి ఉంటాడు. ఎందుకు యాకోబు నూనె తీసుకొచ్చి ఉంటాడు? దాని వెనక చాలా మర్మయుక్తమైన సంఘటనలు ఉన్నాయి. మెట్టుకు వాటిలో ఒకటి ఖచ్చితంగా చెప్పాలి. తల్లో తండ్రి చెప్పుంటారు, నాన్న నువ్వు వెళ్ళేటప్పుడు నీతో పాటు నూనె తీసుకెళ్ళి నాన్న. ఎందుకు ఆ మాట చెప్పుంటారో తెలుసా? బేతేలులో రాయిని తైలాభిషేకం చేసి దాన్ని ఒక అభిషేకపు రాయిగా నువ్వు నిలవబెట్టాలి అని ఈ దివ్యమైన కార్య నిమిత్తం తల్లో తండ్రిలో ప్రేరేపిస్తే వారితో పాటు ఆ నూనెను తీసుకొని వచ్చాడు. తెల్లారింది, ఆ రాయి మీద నూనె పోసి దాన్ని అభిషేకించినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దైవజనమా, ఒక మాట, రాయి యేసుక్రీస్తు వారైతే
యేసుక్రీస్తు వారు ఏ కార్యం చేయటం కోసం అభిషేకించబడ్డాడు. అభిషేకించబడటం అనే పేరుకున్న మరో అర్థం ఏంటంటే ప్రతిష్ఠించబడటం. చెప్పండి, చెప్పాలి. అభిషేకించబడటం అంటే ప్రతిష్ఠించబడటం. రాజుగానైనా, యాజకుడుగానైనా, ప్రవక్తగానైనా, లేదు మరో ప్రత్యేకమైన కార్యం చేయటానికైనా ప్రతిష్ఠించబడటం. ప్రతిష్ఠ అనే మాటకు చాలాసార్లు నేను అర్థం చెప్పాను. ప్రతిష్ఠ అంటే ఓ ప్రత్యేకమైన కార్యం కొరకు అంకితం చేయబడటం, ఓ ప్రత్యేకమైన పని కొరకు అంకితం చేయబడటం. ఎస్, ఈ రాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు రాబోయే కాలములో ఓ ప్రత్యేకమైన పని చేయబోతున్నాడు. ఆ పని చేయటానికే ఈయన అంకితం చేయబడుతున్నాడు అని చెప్పి ఆ రాయి మీద యాకోబు భవిష్యత్తును ఎరిగి ఆ రాయి మీద నూనె పోశాడు. యేసుక్రీస్తు వారు ఏ పని చేయటానికి ఆయన అభిషేకించబడ్డాడు. లేఖనాల్లో మనం చూస్తే యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చాలా వచనాలు ఉంటాయి. ఇవన్నీ చదవటానికి సమయం అవసరమైన మాటల వరకు నేను చదువుతాను ఈ రోజుకి. నాతో కలిసి చెప్పండి. 61వ అధ్యాయం 1వ వచనం నుంచి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. నూనె దేనికి గుర్తు? దేవుని ఆత్మకు గుర్తు. దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన అనుభవానికి గుర్తు. ఇప్పుడు చెప్పండి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరుచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. 3వ వచనం అని చెప్తూ కిందకు వచ్చి అంటాడు. నాతో కలిసి చెప్పండి. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. విన్నారు కదా. యెషయా గ్రంథకర్త కూడా యేసు ప్రభు వారు చేయబోయే కార్యాన్ని గురించి ప్రవచనాత్మకంగా ఇక్కడ చెప్తాడు. యేసయ్య అంటారు, ప్రభువు యెహోవా ఆత్మ నన్ను అభిషేకించి పంపి ఉన్నాడు. ఎందుకు అభిషేకించాడయ్యా? ఎందుకు లోకానికి నేను పంపి ఉన్నాడయ్యా అంటే, భక్తుడు ఇక్కడ అంటాడు, నలిగిన హృదయము గలవారిని దృఢపరుచుటకు అభిషేకించి నన్ను పంపి ఉన్నాడు అని మాట్లాడతాడు. మనం ఆరాధించే యేసుక్రీస్తు వారిని పరలోకపు తండ్రి పరలోకంలోని అభిషేకించి పరిశుద్ధాత్మ అనే నూనెతో ఆయన తలనంటి ఓ ప్రత్యేకమైన కార్యం చేయటానికి అభిషేకించి యేసయ్యను లోకానికి పంపించాడు. దేని కొరకు చెప్పమంటారా? నలిగిన హృదయము గలవారిని దృఢపరుచుటకు. ఎవరిని దృఢపరచడానికి? అందుకనే యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో యేసయ్యను గూర్చి ఒక చక్కటి మాట రాసి ఉంటుంది. నలిగిన రెల్లును ఆయన విరువడు, మకమకలాడు జనపనార ఒత్తిని ఆయన ఆర్పడు. నలిగిన రెల్లును విరువడు. ఈ స్థలంలో అంటాడు, నలిగిన హృదయము గలవారిని దృఢపరుచుటకు యెహోవా అభిషేకించి నన్ను పంపి ఉన్నాడు. దైవజనమా, శరీరం నలిగితే దాన్ని బాగు చేయటానికి డాక్టర్లు ఉన్నారు. బట్ట నలిగితే చక్కగా ఇస్త్రీ చేయటానికి చాకలి వాళ్ళు ఉంటారు. గుండె నలిగితే దాన్ని బాగు చేయటానికి కార్డియాలజిస్ట్ ఉన్నాడు. ఎముక నలిగితే బోన్ స్పెషలిస్టు ఆ ఎముకను బాగు చేయగలుగుతాడు. నేనంట, హృదయం నలిగితే నలిగిన హృదయాన్ని ఎవడు బాగు చేయగలడు? నలిగిన హృదయాన్ని ఎవడు దృఢపరచగలడు? హృదయమే నలిగిపోతే, మనుషుని యొక్క మనస్సే విరిగిపోతే,
మానసిక వ్యాధికి మందు లేదు అంటారు చూసారా? శరీరానికి గాయమైతే బాగు చేసే వైద్యులు చాలామంది ఉన్నారు. ఎముకలకు దెబ్బ తగిలితే స్వస్థపరిచే వైద్యులు చాలామంది ఉన్నారు. హృదయానికి గాయం కలిగితే, హృదయం నలిగిపోతే, నలిగిన హృదయాన్ని బాగు చేయగలిగిన ఒకే ఒక్క వ్యక్తి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నలిగిన హృదయాన్ని ప్రపంచంలో ఎవ్వడూ బాగు చేయలేడు. ఇంకా చెప్పమంటారా? మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా నలిగిన వ్యక్తులను మరెక్కువ నలగొడతారు. విరిగిన హృదయాలను మరెక్కువగా విరగొడతారు. సమాజం అలాంటిది. ఏ వ్యక్తి అయినా నలిగిన హృదయంతో అల్లాడిపోతూ ఉంటే నలిగిన హృదయాన్ని దృఢపరుద్దాం. వాడు బలహీనపడ్డాడు, కాస్త బలపరుద్దాం. కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు, చేయూతనిచ్చి లేవనెత్తి కృంగిన వాడిని లేవనెత్తుదాం అన్న ప్రత్యక్షత లోకంలో చాలామందికి ఉండదు. వాడు నలిగిపోతే నలిగిన వాడిని ఇంకెక్కువ నలగొడతారు. నిన్న ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. వారితో పాటు ఒక చిన్న కొడుకును తీసుకొని వచ్చారు. ఏంటమ్మా అన్నాను. ఆ బిడ్డ ఏడుస్తా అయ్యా 2014 సంవత్సరంలో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇక రేపో మాపో డెలివరీ అనగా 9వ నెల గర్భస్థ శిశువు నా గర్భంలో చనిపోయాడు. ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. బిడ్డ పుడతాడు, వాడి ముఖాన్ని చూడాలి. వివాహం ఇప్పటికే 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డ పుట్టబోతున్నాడు. వాడి ముఖం చూసి నేను ఆనందించాలని ఎన్నో కలలు గంటా ఉన్నాను. ఇంకా రేపో మాపో డెలివరీ అనగా గర్భంలో ఉన్న శిశువు చనిపోయాడు. మొత్తానికి ఆపరేషన్ చేసి తీశారు. ఆపరేషన్ తీసి బయటికి తీసి నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తే మా అత్త ఏమందో తెలుసా? పెళ్ళి కాక మునుపు ఇది ఎవరితో చెడు తిరుగులు తిరిగిందో, దీని కడుపులో ఉన్న బిడ్డ చనిపోయాడు అని మా అత్త. మేమెరిగిన కొంతమంది బంధువులు గతంలో ఏం పాపం చేసిందో, ఏ పాపం చేయటాన్ని బట్టి దీనికి ఎట్లాంటి గతి జరిగిందో. అయ్యా, కొడుకు చనిపోయాడు అన్న బాధ ఒకవైపు అయితే, ఈ ప్రజలని సూటిపోటి మాటలు ఉన్నాయి కదా, నలిగిన రెల్లు లాంటి నా మనస్సును ఈ ప్రజలు సూటిపోటి మాటల ద్వారా విరిచేస్తున్నారు. దినాలు అట్లా సాగుతున్నాయి. మరో 4 సంవత్సరాల తర్వాత గర్భం తెరిచాడు దేవుడు. నేను హృదయమార స్తుతించా, సంతోష. చక్కటి పండంటి బాబుకు జన్మనివ్వటానికి దేవుడు కృప చూపించాడు. బాబు ఎదుగుతున్నాడు. సంవత్సరం వచ్చింది, మాట్లాడట్లా. మేమేం చెప్పినా వినబడుతున్నట్లుగా అనిపించట్లా, వినట్లా. అర్థం కాక డాక్టర్ దగ్గరికి 2వ సంవత్సరం తీసుకెళ్తే కడుపున పుట్టిన మా కొడుక్కి ఆటిజం అనే ఒక మానసిక వైకల్యంతో కూడుకున్న వ్యాధి. చూడయ్యా ఈ బాబు, రే స్టీఫెన్ అని ఎట్లా అంటే, నేను ఇటు మాట్లాడితే అడు చూస్తాడు, నేను అడు చూస్తే పరిగెత్తుతున్నాడు. ఈ బిడ్డను పెంచడానికి ఒక తల్లిగా నాకేం బాధ అనిపించట్లేదు. కానీ ఇలాంటి కొడుకు పుట్టినందుకు కొంతమంది వచ్చి అంటారు, ఏ పాపం చేయటాన్ని బట్టి ఎట్లాంటి పిల్లలు నీకు పుట్టారో అని కొంతమంది అంటే, ఇంకొంతమంది వచ్చి అరగా మీ దేవుడు గొప్పోడుగా, మీ ఇంట్లో ఎట్లా ఎందుకు జరిగింది, ఈ మాటలు ఉన్నాయి. చూశారు కదయ్యా, ఆల్రెడీ నా హృదయం విరిగిపోయిన మనసును, నలిగిపోయిన మనసును బాగు చేయాల్సింది పోయి మరెక్కువగా నా బ్రతుకును విరిచేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. ఎలా కొడుకు పుట్టాడు అనే బాధ ఒకవైపు అయితే, వీళ్ళనే సూటిపోటి మాటలతో హృదయం విరిగిపోతుందయ్యా. ముగింపులో ఏమందో తెలుసా? చచ్చిపోదామనిపిస్తుందయ్యా. ఈ బ్రతుకు మీద నాకు ఆశ కలగట్లేదయ్యా. ఇప్పుడు నాకు 40 సంవత్సరాల వయసు వచ్చింది. పిల్లలు పుడతారనే నిరీక్షణ లేదు.
మరొక అవకాశం ఉంటుందనే నిరీక్షణ నాకు లేదు. ఈ నిందలు భరిస్తూ, సూటిపోటి మాటలు భరిస్తూ, ఎగతాళిని భరిస్తూ, అవమానాన్ని భరిస్తూ, అవహేళన భరిస్తూ, చాటున గుసగుసలు మాట్లాడే ఈ వ్యక్తుల మాటలు వింటూ బ్రతికేదానికంటే చచ్చిపోతే మేలని నాకు అనిపిస్తుంది అయ్యా. నిజమే, సామెత ఒకటి ఉంది కదా, మూలిగే నక్క మీద తాటికాయలు వేస్తారని. దైవజనమా, మీరైనా నేనైనా ఏ ఇంట్లోనైనా నష్టం జరిగితే ఏడుస్తూ ఉంటే, దుఃఖంతో ఉంటే, వాళ్ళ జీవితంలో పరాజయాన్ని పొంది కన్నీళ్లతో మన దగ్గరకు వస్తే, నీకు అట్లా ఎందుకు జరిగిందో తెలుసా? నీవెట్లా చేయటాన్ని బట్టి. మీ ఇంట్లో అట్లా ఎందుకు జరిగిందో తెలుసా? నువ్వు అట్లా చేయటాన్ని బట్టి అని. దైవజనమా, నలిగిన హృదయాలను వేలెత్తి చూపిస్తూ సూటిపోటి మాటలతో మనం హింసించొద్దాం. నేను ఎప్పుడు చెప్తా కదా, దేవుడు ఈ వేలు మనకిచ్చింది సూటిపోటి మాటలతో ఒకరిని పాయింట్అవుట్ చేయటానికి కాదు. ఈ వేలు దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నలిగిన హృదయంతో కన్నీరు మున్నీరుగా వాళ్ళు ఏడుస్తూ ఉంటే వారి కన్నీళ్లు తొడవటానికి దేవుడు ఈ వేలు మనకు అనుగ్రహించాడు. ఏడుస్తున్న బిడ్డల కన్నీళ్లు తొడవటానికి దేవుడు మనకి ఈ వేలు ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొంతమంది చూడండి, భక్తుడైన దావీదు గారు నలిగిన హృదయాన్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ విరిచేసే వ్యక్తులను గూర్చి ఓ చక్కటి మాట అంటాడు. చూడండి, 109వ కీర్తన 109వ కీర్తన నాతో కలిసి చెప్పండి. ఎలయనగా కృప చూపవలెనన్న మాట మరిచి శ్రమ నొందిన వానిని, దరిద్రుని, నలిగిన హృదయము గలవానిని చంపవలెనని వాడు అతనిని తరిమెను. ఇతడు తరుముతుంది ఎవరినట? చంపాలని ప్రయత్నం చేస్తుంది ఎవరినట? వాడు శ్రమ నొందినవాడు, వాడు దరిద్రుడిగా మిగిలినవాడు, వాడు నలిగిన హృదయముతో నిండినవాడు. ఒకవైపు శ్రమ నొందినవాడు, రెండవది దరిద్రుడైపోయాడు, మూడవది నలిగిన హృదయము కలిగిన వాడు. నలిగిన హృదయముతో అల్లాడిపోతున్న ఆ వ్యక్తికి కృప చూపవలెనన్న మాట మరిచి, నేను మిమ్మల్ని అడుగుతా, నలిగిన హృదయం కలిగిన వాడికి మీరు నేను ఏం చూపాలి? చెప్పాలి. మీరు నేను ఏం చూపాలి? వారి పట్ల కృప చూపాలి, వారి పట్ల దయ చూపాలి. అమ్మా, గడిచిన దినాల్లో మా బ్రతుకులో కూడా, మా కుటుంబంలో కూడా ఇలాంటివి జరిగాయమ్మా. ఎలాంటి కన్నీటి అనుభవాల గుండానే మేము దాటుకుంటూ వెళ్ళిపోయామమ్మా. ఆ కన్నీటి సంద్రంలో మేము కొట్టుమిట్టాడుతున్నప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశామమ్మా, కన్నీళ్లు కార్చామమ్మా. ఆకాశమందలి దేవుడు మా కన్నీళ్లను చూసి దుఃఖ దినాలను కొట్టివేసి అంగలార్పును నాట్యంగా దేవుడు మార్చాడమ్మా. మా బ్రతుకును మార్చిన దేవుడు మీ బ్రతుకును కూడా మారుస్తాడు. మా కన్నీళ్లను తుడిచిన దేవుడు మీ కన్నీళ్లను కూడా తుడుస్తాడు. మమ్మల్ని నిలవబెట్టిన దేవుడు మిమ్మల్ని కూడా నిలవబెడతాడని ఆదరణతో కూడుకున్న మాటలతో చచ్చిన వాడిని కూడా సంఘం బ్రతికించాలి. చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి కూడా ఊరడింపు మాటలతో చచ్చిన వాడిని కూడా లేవనెత్తేదిగా ఉండాలి సంఘం. ఎవరైనా వచ్చి మా అబ్బాయి దారి తప్పాడమ్మా, మాటింటలేదమ్మా, ఈ మధ్య కాస్త చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నట్లుగా ఉన్నాడమ్మా అని ఎవరైనా చెప్తే, ఆ మనిషి అట్లా వెళ్ళటంతో, బాధ చెప్పిన మనిషి వెళ్ళటంతో కొంతమంది అనే మాట ఏంటో తెలుసా? పెంపకం మరి అమ్మట్ట పెంచింది, పెంపకం అట్టాడిది. నీకు ఎప్పుడు ఆ బాధ అర్థమైందో తెలుసా? నీ కడుపును పుట్టిన బిడ్డలు యవనస్తులై నువ్వు ఎన్ని నీతి మాటలు చెప్పినా ఆ రోజు ఆ పిల్లలు నీ మాట విననప్పుడు అప్పుడు నీకు అర్థమైంది, దేవా నా పిల్లల కొరకు చేయాల్సినంత ప్రార్థన చేశాగా, ఎందుకు ఈ కొడుకు దారి తప్పాడు? వీళ్ళ కొరకు నేను దైవికంగా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశాగా, మంచి సంఘానికి తీసుకొని వెళ్ళాను, మంచి దైవ సేవకుల్ని ఇచ్చాను, ఇన్ని కార్యక్రమాలు చేసిన, అయ్యో నా బిడ్డ దారి తప్పాడే, నీ పెంపకంలో లోపం అందామా? నో. అప్పుడు నీకు గుర్తొస్తుంది, నేను పలానా కుటుంబాన్ని పట్టుకొని ఈ మాట అన్నాగా, పెంపకం అలాంటిదని.
దైవజన్మ శ్రమ నొందిన వాడిని చూసి, నలిగిన హృదయం కలిగిన వాడిని చూసి కృప చూపవలెననే మాట మరిచి, ఏం మరిచారట? కృప చూపవలెననే మాట మరిచి తరిమి 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 చంపాలని ప్రయత్నం చేస్తున్నారట. అలా చంపాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు షిమి. చెప్పండి, దావీదు పట్ల ఎక్కడ షిమి అలా ప్రవర్తించాడు? రండి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు నాతో కలిసి అందరూ చెప్పండి. రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడుగు గెరా కుమారుడైన షిమి అనునొకడు, అందరూ పెద్దగా చెప్పాలి, అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు, మరోసారి అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు, జనులందరూ బలాజ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములను ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకుల మీదను రాళ్ళు రువుచూ వచ్చాను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, ఛీ పో. మీకు కూడా వచ్చినట్టుందే, చూడండి చూడండి. చీ పో, చీ పో. నీ వేలవలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకు రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నావు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నువ్వు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. దైవజనమ, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతట్లో దుఃఖకరమైన సంఘటనలు కొన్ని స్థలాల్లో జరిగాయి. ఆ దుఃఖకరమైన సంఘటనలో ఇదొకటి. దావీదు కడుపును పుట్టిన అందగాడైన కుమారుడు అబ్షాలోము దావీదును చంపాలని దావీదుకు వ్యతిరేకంగా లేచాడు. దావీదు సింహాసనాన్ని తాను ఆక్రమించుకొని తాను ఏలాలని, తండ్రిని చంపాలని తరుముతున్నాడు. చూడండి, కన్న కొడుకు తనను చంపటానికి ప్రయత్నం చేశాడు అంటే ఏ తండ్రికైనా ఇంతకు మించిన అవమానం ఉంటుందా? ఇంతకు మించిన గుండె కోత ఉంటుందా? ఇంతకు మించిన నలిగిన హృదయం సృష్టిలో ఏదైనా ఉంటుందా? ఒక నీతిమంతుడైన తండ్రిని చంపాలని కడుపున పుట్టిన కొడుకే వ్యతిరేకంగా లేచి ఆ సింహాసనాన్ని ఆక్రమించుకోవాలని తండ్రిని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అబ్షాలోమును దావీదు చంపగలడు. కానీ ఎందుకు చంపలేకపోయాడో తెలుసా? కుర్చీ కోసం కొడుకును చంపిన ఒక భ్రష్ట వ్యక్తి అనే నింద తాను ఎక్కడ పడాల్సి వస్తుందోనని చెప్పి ఆ అవమానం కంటే ఈ అవమానమే మేలని పారిపోతూ ఉన్నాడు. నలిగిన హృదయం దగ్గరికి వచ్చి షిమి ఏమనాలి? అయ్యా దావీదు, కొడుకు తిరుగుబాటు చేశాడని అవమానంతో అల్లాడిపోతున్నావా? పర్లేదయ్యా, ప్రార్థన చేద్దాం. ఏదో ఒకరోజు నీ కొడుకుని దేవుడు మారుస్తాడు. ఏదో ఒకరోజు ఆ రాతి హృదయాన్ని దేవుడు కరిగిస్తాడు. దావీదా, ఏడవకయ్యా. దావీదా, కలవరపడకయ్యా. దావీదా, కృంగిపోకయ్యా. నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అవసరమైతే అబ్షాలోము దగ్గరికి వెళ్ళి, రే బుద్ధి లేనోడా, తండ్రికి వ్యతిరేకంగా లేచావు, బుద్ధి ఉందా లేదా నీకని 4 గద్దింపు మాటలు చెప్తామయ్యా, నువ్వు అధైర్యపడొద్దు అని ఈ పెద్ద మనిషి ఈ పెద్దరికపు మాటలు చెప్తే బాగుండేది. కానీ పెద్ద మనిషి దావీదుని చూసి ఏమంటాడో తెలుసా? చీ పో, దుర్మార్గుడా, నీవెందుకు తరమబడుతున్నావో తెలుసా? సౌలు కుటుంబాన్ని నువ్వు తరిమేవు గనుక ఇప్పుడు నువ్వు తరంబడుతున్నావు. నీ కొడుకు నేను ఎందుకు చంపాలని ప్రయత్నం చేస్తున్నాడో తెలుసా? సౌలు ఇంటి వారిని నువ్వు చంపేవు గనుక, సౌలును నువ్వు చంపేవు గనుక ఆ ప్రాణహత్య దోషము నీ తల మీదకి వచ్చింది. నీ కుర్చీ కొడుకు ఎందుకు లాక్కోవాలని చూస్తున్నాడు తెలుసా? సౌలు యొక్క కుర్చీని లాక్కోవటానికి ప్రయత్నం చేసి ఆ కుర్చీ మీద నువ్వు కూర్చున్నావు గనుక నీ కుర్చీ లాక్కోవటానికి నీ కొడుకు ప్రయత్నం చేస్తున్నాడు.
నీ పాపమే నీ తల మీద పోయబడింది. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, సౌలును ఫిలిష్తీయులు చంపారా, దావీదు చంపాడా? సౌలు చంపబడటంలో దావీదు ప్రమేయం ఎంతైనా ఉందా? మీకు తెలుసు కదా, బైబిల్ చెప్పాలి ఎంతైనా ఉందా? దావీదు తన బ్రతుకులో ఆ సింహాసనాన్ని ఆక్రమించుకోవటానికి, బలత్కారంగా ఆక్రమించుకోవటానికి ఎంతైనా కుయుక్తి, తంత్రాలు, పన్నాగాలు ఏమైనా పన్నాడా? నేనంట, సౌలు కుటుంబం విషయంలో దావీదు నిరపరాధి. నన్ను అడిగితే నిర్దోషి. మనస్సులో కూడా అభిషేకించబడిన రాజుకు ఇంత కీడు కూడా చేయాలని ఆలోచించినటువంటి వ్యక్తి కాదు. దావీదంటూ తప్పు చేశాడంటే ఒకే ఒక్క విషయంలో, ఊరియా విషయంలో తప్ప మరి ఏ విషయంలోనైనా ఆయన తప్పు చేయలేదని దేవుడే సాక్ష్యం చెప్పాడు. నలిగిన హృదయంతో దావీదు పరిగెత్తుతూ పారిపోతూ ఉంటే, దుర్మార్గుడా, నీ పాపం ఊరకనే పోలా, నీ పాపమే నీ తల మీదకి వచ్చింది, అందుకనే నీ కొడుకు తరుగుతున్నాడు. ఆ ప్రాణహత్య దోషం నీ మీదకి వచ్చింది, అందుకనే నీ బ్రతుకులో ఈ శాపమని నలిగిన రెల్లు లాంటి దావీదును విరవాలని ప్రయత్నం చేస్తున్నాడు. దైవజనమా, నా తట్టు చూడండి. నీ బ్రతుకులో కూడా, ఈ ఉదయకాలం ఆరాధనకు వచ్చిన నీ బ్రతుకులో, నీ కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలు నీ మనస్సును విరిచేసాయేమో, నీ హృదయాన్ని విరిచేసాయేమో. బ్రతకాలో చావాలో సంక్లిష్ట పరిస్థితిలో ఇటు అటు ఊగిసలాడుతూ నలిగిన హృదయంతో ఈరోజు ఈ ఆరాధనకు వచ్చావేమో. ఆర్థికంగా చితికిపోయి, అప్పుల పాలైపోయి, శరీరంలో ఆరోగ్య స్థితి చూస్తే సహకరించక, కళ్ళ ఎదుట గొప్పవాళ్ళు అవుతారని కలలు కంటూ పెంచిన పిల్లలు వాళ్ళు ప్రయోజకులు కాక, నీవు అవమానపడటానికి వాళ్ళే కారకులై, వీటన్నిటి మధ్యలో నలిగి విరిగి చావాలో బ్రతకాలో అర్థం కాక అల్లాడిపోతూ ఉంటే, దీనికి తోడు చుట్టూతో ఉన్న వ్యక్తుల సూటిపోటి మాటలు విని దేవా, ఎంత ప్రార్థన చేస్తే ప్రజల మధ్యలో నన్ను ఎంత అవమానానికి అప్పగిస్తావా? ఎంత కన్నీళ్లు కారుస్తూ మీ సన్నిధిలో నేను బ్రతికితే ప్రజల మధ్యలో ఈ తృణీకరానికి నన్ను ఎందుకు అప్పగించావయ్యా అని ఒకవేళ నలిగిన హృదయంతో ఈ ఆరాధనకు నీవు వస్తే, నేను ప్రకటించే యేసుక్రీస్తు అభిషేకించబడిన ఈ రాయి నీ బ్రతుకులో ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసా? నలిగిన నీ హృదయాన్ని దృఢపరచబోతున్నాడు. నలిగిన నీ మనస్సును దేవుడు బలపరచబోతున్నాడు. మరో మాటలో చెప్పాలంటే, యేసయ్య ఈ లోకానికి వచ్చిందే, యేసయ్యను పరలోకపు తండ్రి అభిషేకించిందే దేని కొరకు తెలుసా? నలిగిన నీ హృదయాన్ని దృఢపరచడానికి పరలోకపు తండ్రి యేసయ్యను అభిషేకించాడు. చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. నేను ఇందాక చెప్పే కదా, ఒక వ్యక్తిని తల మీద నూనె పోసి ఇతడు ప్రవక్త అని అభిషేకిస్తే, అభిషేకించబడిన ప్రవక్త ప్రవక్తత్వమే చేస్తాడు, ఇంకొక పని చెయ్యడు. పరలోకపు తండ్రి యేసయ్యను ఎందుకు అభిషేకించాడో తెలుసా? నలిగిన నీ బ్రతుకును దృఢపరచడానికి నీ నిమిత్తమే అభిషేకించి పంపించాడు. నలిగిన నిన్ను, నలిగిన రెల్లు లాంటి నీ బ్రతుకును, ఇక ఇది రెల్లు కదా, ఆల్రెడీ నలిగిపోయింది కదా, ఎందుకు పనికి వస్తుంది ఇది అని విరిచి ప్రక్కన పెట్టకుండా నలిగిన నీ బ్రతుకుని దృఢపరిచి ప్రజల మధ్యలో ఒక సాక్షార్థంగా నిలపటానికే రాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు అభిషేకించబడి లోకంలోనికి పంపించబడ్డాడు. చెప్దాం ఆమేన్. ఈ ఆరాధనకు వచ్చిన మీలో నలిగిన స్థితిలో, విరిగిన స్థితిలో, ఓడిపోయిన స్థితిలో, పరాజితులుగా, అపజయంతో, అవమాన భారంతో ఎవరు ఈ ఆరాధనకు వచ్చారో, రాగల కాలంలో మీ కుటుంబాలని దేవుడు కట్టబోతున్నాడు. మీ కుటుంబాలని దేవుడు స్థిరపరచబోతున్నాడు. నిన్ను స్థిరపరచటానికే యేసయ్య అభిషేకించబడి లోకానికి పంపబడ్డాడు. ఏ కార్యం నిమిత్తం ఆయన అభిషేకించబడ్డాడో ఆ కార్యం దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. నిజంగా నలిగిన హృదయాలను దేవుడు దృఢపరుస్తాడా? విరిగి నలిగిన జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడో, ఏం చేయటానికి ఆయన అభిషేకించబడ్డాడో చూడండి. కీర్తనల గ్రంథం మొదటిగా కీర్తనల గ్రంథం 34వ కీర్తన
18వ చరణం 19వ చరణం నాతో కలిసి చెప్పండి. 18వ చరణం 19వ చరణం. ఎస్, అందరూ నాతో కలిసి. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఒకసారి నా వైపు చూడండి. ఈ మాట అందరూ ఎరిగిన మాటే, ఆలోచించండి. దుర్నీతిపరుడు కలుగు ఆపదలు అనేకం అని రాస్తే బాగుండేది. నేనంట ఆపదలు దుర్నీతిపరుడు కలుగుతాయా? నా వైపు చూసి చెప్పాలి. ఆపదలు దుర్నీతిపరుడు కలుగుతాయా, నీతిపరుడు కలుగుతాయా? సహజంగా ఏమండి, ఎవరికైనా ఆపద వచ్చిందంటే సహజంగా మనుషులుగా వాడు ఏం పాపం చేయటాన్ని బట్టి ఆపద కలిగిందో అని లోకం టకమని అంటది కదా. ఎవడైనా ఆపదల్లో చిక్కుకుంటే ఏ పాపం వాడిని వెంటాడిందో, ఏ శాపం వెంటాడిందో అని అంటాం కదా. కానీ వాక్యం ఏమంటుంది? నీతిమంతునికి కలుగు ఆపదలు, మరోసారి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం. దైవజనమా, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నాకే ఎందుకు ఇన్ని ఆపదలు కలుగుతున్నాయి? నా బ్రతుకులోనే ఎందుకు ఇన్ని అపాయాలు కలుగుతున్నాయి? నా ఇంటిలోనే, నా పిల్లల జీవితంలోనే నష్టం వెంబడి నష్టం, కష్టం వెంబడి కష్టం, ఇబ్బంది వెంబడి ఇబ్బంది, ఆపద వెంబడి ఆపద. ఈ సమస్యల సుడిగుండంలో నేనే ఎందుకు ఇలా చిక్కుకొని నలగొట్టబడుతున్నానని ఓ తెలియని వేదనతో ఈరోజు వాక్యం నువ్వు వింటూ ఉంటే నా దేవుడు నిన్ను అంటాడు, నువ్వు నీతిమంతురాలివి గనుక నీకు అనేక ఆపదలు కలిగాయి. నువ్వు నీతిమంతుడివి గనుక అనేక ఆపదలు కలిగాయి. ఏంటి నీ నీతిమంతత్వం? అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి. ఇది క్రియల ద్వారా నీకు కలిగిన నీతిమంతత్వం కాదు, కానీ నీతిపరుడుకు దేవుని యందు విశ్వాసం ఉంచటాన్ని బట్టి విశ్వాసం ద్వారా కలిగిన నీతి. నేనంట యేసు రక్తముతో కడగబడిన ప్రతి వ్యక్తి నీతిపరుడే. ఆమేన్. వాక్యం ఏమంటుంది? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం. ఇప్పుడు మీరు అనొచ్చు, అన్నయ్య మరట్టయితే నీతిమంతులుగా బ్రతకుండా ఉంటే మంచిది కదా, నీతిమంతులకు ఆపదలు వస్తున్నాయి అంటున్నారు కదా, అంటే నీతి లేకుండా బ్రతికితే ఆపదలు రావు కదా అని అంటారేమో. ఒక శుభవార్త, నీతిమంతునికి ఎన్ని ఆపదలు వచ్చినా వాటన్నిటిలో నుంచి దేవుడు వాడిని తప్పిస్తాడు. ఆపదలు వస్తాయి అనేది ఎంత ఖచ్చితమో, వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు అనేది అంతకంటే ఖచ్చితం, అంతకంటే ఖచ్చితం. చెల్లి, తమ్ముడా, నువ్వు పుట్టిన నాటి నుండి ఎన్ని అపాయాలు నీ బ్రతుకులో రాలేదురా? తమ్ముడా, నువ్వు పుట్టిన నాటి నుండి ఎన్ని ఆపదలు నీ బ్రతుకులో నీకు ఎదురు కాల? నమ్మదగిన దేవుడు ఏ అపాయములోనైనా నిన్ను విడిచిపెట్టాడా? ఏ ఆపదలోనైనా విడిచిపెట్టాడా? ఏ శ్రమలోనైనా విడిచిపెట్టాడా? గతంలో ఎన్నో ఆపదలు వచ్చాయి, వాటన్నిటిలో నుంచి ఏ దేవుడు తప్పించాడో ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఈ ఆపదలో నుంచి కూడా అదే దేవుడు నిన్ను తప్పించునుగాక. తప్పించడానికి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక చక్కటి మాట, విరిగిన హృదయము గలవారికి యెహోవా, అయ్యో చెప్పాలి నాతో కలిసి, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన. ఇంకొకసారి నాతో కలిసి, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. ఆసన్నుడు అంటే సమీపాన ఉన్నవాడు. దైవజనమా, ఎప్పుడైనా నీ హృదయం విరిగిపోతే, విరిగిన స్థితిలో ఉండి ఆకాశం వైపు కనులెత్తి దేవా నువ్వు ఎక్కడున్నావంటే ఆయన అంటాడు, ఒరి పిచ్చోడా, నీ ప్రక్కనే నిలవబడి ఉన్నాను రా, నీ ప్రక్కనే నిలవబడి ఉన్నాను, నీ ఎదుటే నిలవబడి ఉన్నాను. నలిగిన నీ స్థితి చూసి, అంతకాలం నీ బ్రతుకులో ప్రేమ పంచిన వాళ్ళు నలిగిన నీ స్థితి చూసి ఎక్కడ వాళ్ళ సహాయం కోరతారోనని, ఎక్కడ వాళ్ళ సహాయం నువ్వు కోరతావునని
అంతకాలం సమీపంగా ఉన్నవాళ్ళు నీ కష్టకాలంలో ముఖం చాటేశారేమో. ఈ దేవుడు ఎవరో తెలుసా? నలిగిన స్థితిలో ఉన్న ప్రతి క్షణం దేవుడు నీకు సమీపాన వచ్చే దేవుడు, సమీపాన వచ్చే దేవుడు. ఎందుకో తెలుసా? నీవు ఉన్న ఇబ్బందిలో నుండి నిన్ను రక్షించడానికి ఆయన సమీపాన వచ్చే దేవుడు. హల్లెలూయా. నలిగిన హృదయము గల వారికి ఈ దేవుడు ఆసన్నుడైన దేవుడు. ఎట్లా ఉంటాడట వాళ్ళకి? నిజంగా నలిగిన వారికి అంత సమీపంగా వస్తాడా? నలిగిన వారికి దేవుడు అంత దగ్గరగా వస్తాడా? బైబిల్లో చక్కటి సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 55వ వచనం నుంచి 58వ వచనం వరకు. నాతో కలిసి చెప్పండి. యెహోవా, అగాధమైన బందీ గృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా, నీవు నా శబ్దమును ఆలకించితివి. సహాయము కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొనకుము. 57. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమైన వేద్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. ఇర్మియా దేవుని కొరకు నీతిగా బ్రతికినందుకు ఇర్మియాకి ఆ రాజు ఇచ్చిన ప్రతిఫలం ఏంటో తెలుసా? భయంకరమైనటువంటి అగాధ బందీ గృహంలో ఇర్మియాని పడేశాడు. అగాధ బందీ గృహంలో పడిన తర్వాత కూడా ఇర్మియా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. నేనంట, ఇర్మియా స్థానంలో నేనుంటే, ఇర్మియా స్థానంలో మరొక విశ్వాసి ఉంటే, దేవా, రోషంగా నీ కొరకు నేను నిలవబడితే నాకు ఇచ్చే ప్రతిఫలమా ఇది? నన్ను గోతిలో పడేస్తావా? నేను దేవుడు 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 అని నీ కొరకు నేను పరిగెత్తితే నాకు నువ్వు ఇచ్చే ప్రతిఫలం ఈ చెరసాల, ఈ అగాధ బందీ గృహంలో నన్ను పడేస్తావని నాలాంటి వాడు ఎవరైనా ఒకవేళ ఆ స్థానంలో ఉంటే దేవుని ప్రశ్నించేవాడు. అద్భుతం. తను నీతిగా బ్రతికినా, నీతికి ప్రతిఫలంగా అగాధ బందీ గృహం వచ్చినా, అగాధ బందీ గృహంలో పడి కూడా దేవుని ప్రశ్నించకుండా ఆ అగాధ బందీ గృహంలో ఉండి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. చెప్దాం ఆమేన్. దైవజనమా, నా తట్టు చూడండి. నీ జీవితంలో కూడా నువ్వు ఎంత ఖచ్చితంగా, ఎంత వాక్యానుసారంగా, ఎంత నీతిగా బ్రతికినా కొన్నిసార్లు నీ భక్తికి తగిన ప్రతిఫలం రాకపోతే ఆ సమయంలో ప్రార్థించడం నేర్చుకో, కానీ ప్రశ్నించడం మాత్రం దేవుని సన్నిధిలో చేయొద్దు. మరొకసారి చెప్పమంటారా? నీ నీతికి తగిన ప్రతిఫలం నిజమే దేవుడు ఇవ్వలేదు, నువ్వు నీతి కలిగి బ్రతికావు. నీ ప్రార్థనకు తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వలేదు, ప్రార్థించావు. ఆ ప్రతిఫలం రానప్పుడు ఇంకెక్కువగా ప్రార్థన చేయటానికి ప్రయత్నించు, కానీ ఎందుకు ఇలా చేశావు? దేవుని ప్రశ్నించొద్దు. ఇలా దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటే భక్తుడు అంటాడు, నేను మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు నాకు సెలవిచ్చితివి. నా ప్రాణ విషయములైన వేద్యములను నువ్వు వాదించి నా జీవమును నీవు విమోచించితివి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటాడు? నేను మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చావు. దైవజనమా, ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు, దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు, దేవుడు ఎక్కడో పరలోకంలో ఉన్నాడు అన్నట్లుగా కాదు. ఆయన పరలోకంలో ఉన్నాడు నిజమే, కానీ విచిత్రం ఏంటో తెలుసా? నువ్వు మొరపెట్టినప్పుడు ఈ దేవుడు నీకు సమీపంగా వచ్చాడు. ఎక్కడో పరలోకంలో ఉన్నాడని పరలోకం వైపు చూడటం మాత్రమే కాదు, నా యేసయ్య నా ఎదుటికే వచ్చి నిలవబడ్డాడు. నేనేం ప్రార్థన చేస్తానా చెవి యొగ్గి విందామని, నేను ఏడుస్తూ ఉంటే నా కన్నీళ్లు తుడుద్దామని, నలిగిన నా హృదయాన్ని దృఢపరచడానికి నా ప్రభువు నాకు సమీపంగా వచ్చాడని యేసయ్యను నీ కళ్ళ ఎదుట పెట్టుకొని ఆయన చూస్తూ ప్రార్థన చేయి. ఆయన చూస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టు.
ఆయన చూస్తూ నీ గుండెల్లో ఉన్న భారమంతా దేవుని ఎదుట కుమ్మరించు. అలా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే ఇర్మియా భక్తునితో అంటాడు, భయపడకుమే, నేను నీకు తోడుగా ఉన్నా. నా ప్రాణము విషయమైన వేద్యములో నువ్వు వాదించి నా ప్రాణమును విమోచించావు మాట్లాడుతున్నాడు. దైవజనమా, ఏ అగాధ బందీ గృహం లాంటి సమస్యలో నువ్వు చిక్కుకున్నావో, యేసయ్య ఒక ప్రత్యేకమైన కార్య నిమిత్తం అభిషేకించబడ్డాడు. ఎందుకో తెలుసా? ఆ అగాధ బందీ గృహంలో నుండి నిన్ను విమోచించడం కొరకే ప్రభు అభిషేకించబడ్డాడు. నీకు విడుదలివ్వటానికే దేవుడు అభిషేకించబడ్డాడు. నేను ఇందాక చెప్పే కదా, ప్రవక్తగా అభిషేకించబడిన వాడు ప్రవక్తత్వమే చేస్తాడు, రాజుగా అభిషేకించబడిన వాడు రాజరికాన్నే చేస్తాడు, యాజకుడిగా అభిషేకించబడిన వాడు యాజకత్వమే చేస్తాడు. యేసయ్య కూడా గోతిలో పడిన నిన్ను పైకెత్తటానికి ఆయన అభిషేకించబడ్డాడు. ఆ దివ్యమైన కార్యమే నీ బ్రతుకులో జరిగించును గాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. నంబర్ 1, నలిగిన వారిని సంరక్షించే దేవుడు. ఆ కార్యం కొరకు యేసయ్య అభిషేకించబడ్డాడు. రెండవది, ఏ కార్యం చేయటానికి ఆయన అభిషేకించబడ్డాడు? రండి చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 14వ వచనం నుండి 15వ వచనం వరకు. 14, 15 నాతో కలిసి అందరూ చెప్పండి. ఎత్తు చేయుడి, ఎత్తు చేయుడి, త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయు దానిని నా జనుల మార్గములో నుండి తీసివేయుడి ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. అందరూ, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయి ఉన్నవాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలాలలో నివసించువాడను, అయినను వినయము గల ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దైవజనమా, యేసయ్య దేని కొరకు అభిషేకించబడ్డాడు? క్లుప్తంగా టకమని ఒక మాటలో చెప్తాను. నలిగిన బ్రతుకులను ఉజ్జీవింప చేయబట్ట నలిగిన బ్రతుకులను ఉజ్జీవింప చేయటానికే యేసయ్యను పరలోకపు తండ్రి అభిషేకించాడు. యెషయా గ్రంథకర్త ఇక్కడ యేసయ్యను గురించి ప్రవచన వాక్కు చెప్తాడు. ప్రపంచంలో ఈ భూమి మీద నలిగిన స్థితిలో, నలిగిన హృదయము కలిగి ఎవరు బ్రతుకుతున్నారో, నలిగిన హృదయము గలవారిని ఈ దేవుడు ఉజ్జీవింప చేయటానికి అభిషేకించబడ్డాడట. చెప్పండి, దేని కొరకు? మరోసారి, దేని కొరకు? ఉజ్జీవింప చేయబడటానికి. ఉజ్జీవం అనే మాటను ఇంగ్లీష్లో వాడబడిన పదం ఏంటంటే స్ప్రింగింగ్ అనే పదం వాడబడింది. చెప్పండి. ఉజ్జీవం అంటే స్ప్రింగింగ్. స్ప్రింగ్ ఉంది, దాని మీద మనం కాలేసి తొక్కామనుకోండి, కాలేసి తొక్కుతున్నాం అనుకోండి, స్ప్రింగ్ ఏమైపోద్ది? అణగదొక్కబడింది, తొక్కబడుతున్నట్లుగా అయిపోతుంది. ఒక్కసారి సడన్గా ఆ స్ప్రింగ్ మీద నుంచి కాలు పక్కకు తీసామనుకోండి, ఎంత అణచబడిందో అంత రివ్వును పైకి లెగుస్తుంది. దాన్నే ఉజ్జీవం అనే పదం వాడతాడు. దైవజనమా, నీ బ్రతుకులో కొంతమంది వ్యక్తులు నిన్ను అణచాలని ప్రయత్నం చేశారు. సాతాను కొన్ని రోగాలు నీ కుటుంబానికి అనుమతించి నిన్ను అణచాలని ప్రయత్నం చేశాయి. కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు నీ బ్రతుకును అణచాలని ప్రయత్నం చేశాయి. విచిత్రం తెలుసా? నువ్వు అణచబడేటప్పుడు అణచబడటానికి దేవుడు అనుమతిస్తాడు. మనుషులు కొన్నిసార్లు నిన్ను అణుస్తారు. నీ వ్యాపారంలో జరిగిన కొన్ని పరిస్థితులు నిన్ను అణుస్తాయి. నీ ఆర్థిక స్థితిగతులు కొన్నిసార్లు నిన్ను అణుస్తాయి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఎంత అణచబడ్డావో అణచబడిన చోటే రివ్వుమని అంత పైకెత్తే దినాలు దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. ఈ కార్యం చేయటానికే యేసయ్యను పరలోకపు తండ్రి అభిషేకించి లోకానికి పంపించాడు. నిశ్చయంగా ఈ కార్యం నీ బ్రతుకులో జరుగుతుంది. నీ నోట ఒక సాక్ష్యం, నిన్ను ఊరడించే మాటలు చెప్పట్లేదు, లేఖనాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నా. ఎక్కడ తొక్కబడ్డావో, ఎక్కడ అణచబడ్డావో, ఎక్కడ అణగారిపోయినట్లుగా నీ పరిస్థితి కనపడుతుందో,
ప్రజలు చూసి దేవుడు దేవుడని తెగ పరిగెత్తిందిరా, అయిపోయిందిరా దీని పని అని ప్రజలు నిన్ను గూర్చి అనుకున్నారా? ఎక్కడ తొక్కబడ్డావో తొక్కబడిన దానికి ప్రతిగా రెండంతలు దేవుడు నిన్ను లేవనెత్తునుగాక, రెండంతలుగా దేవుడు బలపరుచునుగాక. ఎందుకు ఈ కార్యం జరుగుతుందంటే, నేనంట అసలు ఈ కార్యం చేయటానికే యేసయ్య అభిషేకించబడి లోకంలోనికి పంపించబడ్డాడు. నేను ఇందాక నుంచి చెప్తున్నాను, రాజుగా అభిషేకించబడిన వాడు ఏ పని చేస్తాడు? ప్రవక్తగా అభిషేకించబడిన వాడు ఏ పని చేస్తాడు? యాజకుడిగా అభిషేకించబడిన వాడు ఏ పని చేస్తాడు? యేసయ్య అభిషేకించబడ్డాడు దేని కొరకు? నలిగిన ప్రాణాన్ని ఉజ్జీవింప చేయటానికి ఆయన అభిషేకించబడ్డాడు గనుక నలిగిన స్థితిలో ఈరోజు ఆరాధనకు వస్తే, బ్రతుకు చితికిపోయిన పరిస్థితిలో ఈ ఆరాధనకు వస్తే ఒక రోజు వస్తుంది, తప్పకుండా దేవుడు నిన్ను ఉజ్జీవింప చేయునుగాక. బైబిల్లో నలిగిన ఒక ప్రాణాన్ని బహుగా దేవుడు ఉజ్జీవింపజేశాడు. చూడండి ఆ మాట, యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు నాతో కలిసి. ఆయన మార్గమును పోవుచుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడిగా పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయన అడుగగా, యేసు, వీడైనను వీనిని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. అన్నా వైపు చూడండి. మనుషులకి నీ యేసయ్యకున్న ప్రత్యేకత ఇదే. కృంగిపోయిన హృదయాన్ని కూడా ప్రభు ఎలా లేవనెత్తగలడో ఈ వాక్యమే యేసయ్య గుణగణాలకు తార్కాణం. ఒక పిల్లోడు ఉన్నాడు, ఇప్పుడు యవనస్తుడు అయ్యాడు. బాధాకరమైన సంగతి ఏంటంటే, పుట్టుకతోనే గుడ్డోడిగా పుట్టాడు, కళ్ళు కనపడం. ఇప్పుడు యవనస్తుడు అయ్యాడు. ఈ యవనస్తుడైనటువంటి పుట్టుగుడ్డివాడిని యేసయ్య ముందుకు తీసుకొచ్చి వాళ్ళు అంటున్నమాట, బోధకుడా, ఇతడు గుడ్డివాడిగా పుట్టడానికి వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా? వీడు పాపం చేశాడా? ఎవరు పాపం చేయటాన్ని బట్టి వీడు గుడ్డోడిగా పుట్టాడు అన్నారు. ఒక మాట చూడండి, అసలు వీళ్ళు మనుషులా పశువులా? ఆల్రెడీ తను కళ్ళు లేక గుడ్డోడైపోయాడు కదా, పుట్టినప్పటి నుంచి గుడ్డోడిగా ఉంటున్నాడు కదా. తన గుడ్డితనాన్ని బట్టి ఆల్రెడీ తన హృదయం నలిగిపోయింది. అందరూ నడిచినట్లుగా తను నడవలేకపోతున్నాడు, పని చేసుకోలేకపోతున్నాడు. చివరికి తన సొంత పనులు కూడా చేసుకోలేని మరొకరి మీద ఆధారపడే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో తాను అల్లాడిపోతూ ఉంటే ప్రజలందరి మధ్యలో ఆ గుడ్డివాడిని నిలవబెట్టి చెప్పండి ఏమంటారు? ఇతడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపం చేశాడా? నేనంట, వాడు పుట్టుకతోనే గుడ్డోడు కదా, ఇంకెక్కడ పాపం చేశాడు? ఇంకెక్కడ పాపం వాడు పుట్టుకతోనే గుడ్డోడు కదా. లోకం ఎలాంటిదంటే, ఆ నలిగినటువంటి రెల్లును విరిచి ఎందుకు పనికి రాకుండా చేసేది. నా కొడుకు గుడ్డోడైపోయాడని తల్లిదండ్రులు ఆల్రెడీ ఏడుస్తున్నారు. గుడ్డివాడిగా పుట్టినవాడు తన గుడ్డితనాన్ని బట్టి తాను అల్లాడిపోతున్నటువంటి ఆ కుటుంబాన్ని ఆదరించాల్సింది పోయి వీడిని కన్నవాళ్ళు ఎవరో పాపం చేసి ఉంటారు, అందుకని వీడు గుడ్డోళ్ళుగా పుట్టారు అని అంటా ఉంటే యేసయ్య ఏమంటాడు తెలుసా? నో, దేవుని క్రియలు వీని ద్వారా బయలుపరచబడటానికే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. వీడు పాపం చేసినందువల్ల కాదు, వీళ్ళ పితరులు పాపం చేసినందువల్ల కాదు. దైవజనమా, వీడు పాపం చేసినందువల్ల కాదు, వీడి పితరులు పాపం చేసినందువల్ల కాదు. వీడి ద్వారా దేవుని క్రియలు మహిమపరచబడటానికి దేవుడు వీనిని ఈ స్థితిలో పుట్టించాడు. ఒకసారి చూడండి, నీ జీవితంలో ఏదైనా లోపంతో భూమి మీదకి దేవుడు నిన్ను పంపిస్తే, నీ ఇంట్లో ప్రజల మధ్యలో తిరస్కారానికి కారణమైన ఏదైనా ఒక సమస్య చేత ఒకవేళ నువ్వు కొట్టుమిట్టాడుతుంటే, ఒక శుభవార్త, అవమానానికి అప్పగించడానికి ఆ సమస్యను దేవుడు అనుమతించలేదు.
ఆ సమస్యను పరిష్కరించి తద్వారా దేవుడు మహిమపరచబడటానికి ఆ సమస్యను తన చిత్తానుసారంగా దేవుడు అనుమతించాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో ఏదైనా ఒక కొరత, ఒక ఆపద, ఒక నష్టం, ఒక రుగ్మత, ఒక అవమానం, ఒక నింద, ఒక మరణం, ఒక తిరస్కారం, కీడైనది ఏదైనా నీ జీవితంలో జరిగితే అది కీడుగా నీకు అనిపించవచ్చు. రాగల కాలములో ఆ కొదువు ద్వారానే ప్రభువు మహిమపరచబడాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన మందిరానికి చెల్లి గ్లోరీ అని చాలా భక్తి కలిగిన బిడ్డ, బహుక్రమంగా మందిరానికి వచ్చేది. యవ్వన కాలంలో ప్రభు చేత పట్టబడింది, బహునీతిగా బ్రతికేది. వివాహమైన తర్వాత కొన్ని సంవత్సరాలకి భర్తకు సడన్గా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. కాలు చేయి పడిపోయింది. అయితే అతను అంత భక్తిగా బ్రతికేవాడు కాదు, మందిరానికి కూడా వచ్చేవాడు కాదు. ఎక్కడో ఓ చోట ఉన్నప్పుడు మన సేవకులు వెళ్ళి వాళ్ళకి ప్రార్థన కూడా చేశారు. నామకార్థ క్రైస్తవ కుటుంబంలో పుట్టారు. మెట్టుకు ఈ అమ్మాయి చాలా భక్తి కలిగింది. ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా భక్తి కలిగిన వాళ్ళే. ఎందుకో ఈ అబ్బాయికి ఆ భక్తి అంటల. దినాలు అట్లా సాగుతున్నాయి. ఈ భయంకరమైన అనారోగ్యంతో అల్లాడిపోతూ ఉంటుండగా మొత్తానికి సేవకులు ప్రార్థన చేశారు. ఇక్కడ జరిగే ఉపవాస ప్రార్థనలు కూడా ఒకరోజు ఆ తల్లి తన భర్తను తీసుకుని వచ్చింది. ఎవరమ్మా ఈ అబ్బాయి అంటే, మా ఆయన అన్నయ్య, ఇలా పక్షవాతం వచ్చింది అన్నయ్య, ప్రార్థన చేయండి అన్నయ్య. ఆ బిడ్డ ఏడుస్తా ఏమందో తెలుసా, నేను పలానా కెమికల్ ఫ్యాక్టరీలో, పలానా ట్యాబ్లెట్స్ తయారయ్యే ఫ్యాక్టరీలో, ఫార్మా కెమికల్స్లో పనిచేస్తా కదన్నయ్య, నా తోటి నా భర్త ఎలా అయినందుకు నాకు బాధే, కానీ దీనికి మించిన బాధ ఏంటో తెలుసా, నువ్వు చిన్నతనంలో బాప్తిస్మం తీసుకున్నావుగా, దేవుడు అని దేవుని దగ్గరికి పరిగెత్తేవుగా, నీ భర్త ఎందుకు ఎట్లా అయ్యాడు, మా భర్తలు బాగానే ఉన్నారుగా, ఈ సూటిపోటి మాటలు నా మనసును విరిచేస్తున్నాయన్నా. చూస్తే భర్త అంగవైకల్యానికి గురైపోయాడు, ఏం చేయాలో అర్థం కావట్లా, పిచ్చిది ఏడ్చినట్టు ఏడుస్తుంది. నేను ఒక మాట అన్నా, అమ్మా ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, ఈ వ్యాధి ద్వారా మనుష్య కుమారుడు మహిమపరచబడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఏమో ఈ వ్యాధి ద్వారా ఒకటి ఖచ్చితం, దేవుడు మహిమపరచబడతాడు. ఏ కార్యం చేసి మహిమపరచబడతాడో నాకు తెలియదు. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని కుమారుడు మహిమపరచబడటానికే వచ్చింది. ఆ బిడ్డ కూడా ఏడ్చాడు. ప్రార్థన చేసి పంపించాం. దేవుని కృప, అదే నెలలో ఆ బిడ్డను పరిపూర్ణంగా దేవుడు బాగు చేశాడు. చక్కగా ఆదివారం చర్చికి వస్తూ ఉన్నాడు. క్రింద బాప్తిసాలు ఇచ్చేటప్పుడు బాప్తిస్మం తీసుకున్నాడు. నేను సోమవారం ఎవరైనా నన్ను కలవాలంటే వచ్చి కలవచ్చు అని అంటే, ఆ తమ్ముడు ఏం సాక్ష్యం చెప్తున్నాడు తెలుసా, అన్నయ్య నాకు వ్యాధి రాకమునుపు దురలవాట్లు ఉండేవి, వ్యాధి వచ్చిన తర్వాత దురలవాట్లన్నింటినీ విడిచిపెట్టి దేవుని కొరకు మేము బ్రతుకుతున్నాను అన్నయ్య. నేను స్వస్థపడిన విధానం నా బంధువులు చూసి అనేక మంది ప్రభు తట్టు తిరిగి బాప్తిస్మం తీసుకున్నారన్నయ్య. మా కుటుంబాలలో ఒక గొప్ప ఆత్మీయ ఉజ్జీవాన్ని దేవుడు పుట్టించాడు అన్నయ్య. నా బ్రతికే వాళ్ళకు ఒక సాక్ష్యంగా ఉంది. ఎక్కడ చూసినా నలుగురు నన్ను గురించే మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు తాగేవాడురా, ఎంత మారిపోయాడు, వీడికి పక్షవాతం వచ్చింది, ఇక నడవలేడు అనుకున్నాం, ఇక వీడి పని అయిపోయింది అనుకున్నాం. దేవుడు నిజంగా ఎంత అద్భుతంగా కనికరించాడో కదనని స్వస్థపరచబడిన నా జీవితాన్ని చూసి, అంతకు మించి దురలవాట్లు విడిచిపెట్టిన నా జీవితాన్ని చూసి నా బంధువులు అనేక మంది మారి యేసును సురక్షకునికి అంగీకరించారన్న. దైవజనమ, తొక్కబడిన చోట నుండి మరలా చూడండి, తొక్కబడిన చోట నుండి ఉజ్జీవాన్ని దేవుడు ప్రారంభిస్తాడు. ఎక్కడైనా నువ్వు తొక్కబడుతున్నావా, అణచబడుతున్నావా, నలగొట్టబడుతున్నావా, నలిగిన నీ ప్రాణాన్ని ఉజ్జీవింప చేయటానికే యేసయ్య అభిషేకించబడి పరలోకం నుంచి పంపబడ్డాడు. ఆ కార్యం దేవుడు నీ జీవితంలో జరిగించును గాక. నంబర్ 1, నలిగిన వారిని సంరక్షించే దేవుడు, అందుకే యేసయ్య అభిషేకించబడ్డాడు. నంబర్ 2, నలిగిన ప్రాణాన్ని ఉజ్జీవింప చేసే దేవుడు, అందుకే యేసయ్య అభిషేకించబడ్డాడు. ఆఖరి మాట చెప్తాను,
నలిగిన జీవితాలను దృఢపరిచి విజయాన్ని చేకూర్చే దేవుడు. 2 మాటలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 20-21 వచనాలు. నాతో కలిసి చెప్పండి. విజయమొందుటకును న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనున్నదియే యేసయ్యకు మహిమ కలుగును గాక. మరోసారి నాతో కలిసి చెప్పండి. విజయమొందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరవడు. నలిగిన రెల్లును ఏం చేయడట? విరవడు. మరి విరవకుండా ఏం చేస్తాడట? ఆ నలిగిన రెల్లుకు విజయాన్ని ప్రసాదించే వరకు దేవుడు అలసిపోడట, సొమ్మసిల్లిపోడట. ఈ పోరాట భూమిలో నుండి ఆయన నిష్క్రమించడట. చప్పలు కొట్టు ఆయనకి స్తోత్రాలు చెప్తారు. దీని గురించే యెషయా గ్రంథం 42వ అధ్యాయం చూడండి, 3-4 వచనాలు. 3-4 వచనాలు నాతో కలిసి అందరూ చెప్పండి. నలిగిన రెల్లును ఆయన విరవడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరుచును. ఇక్కడ భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగెల్లడు, నలుగుడు పడడు. అతడు మందగెల్లడు, నలుగుడు పడ్డంటే నలుగేసుకోడనే. నలుగుడు పడడు అంటే అలసిపోడు. ఎప్పటి వరకు తెలుసా? నలిగిన రెల్లువే. నలిగిన రెల్లు లాంటి నిన్ను దృఢపరిచి నీకు విజయాన్ని చేకూర్చే ఆ రోజు వరకు, నీలో తన న్యాయం స్థాపించబడే ఆ రోజు వరకు నలుగుడు పడడు, అలసిపోడు, సొమ్మసెల్లడు. నిశ్చయముగా నలిగిన ప్రతి బ్రతుకునకు విజయాన్ని దేవుడు చేకూర్చునుగాక. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ఇది ఆధ్యాత్మిక కోణంలో చెప్తాను. పేతురు యేసయ్య సేవ చేయటానికి వచ్చాడు. పేతురుకు ఒకప్పుడు పేరు ఏంటంటే సీమోను. చెప్పండి. సీమోను అనే పేరుకున్న అర్థం రెల్లు అని అర్థం. రెల్లు 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 ఏ గాలి తోలితే ఆ గాలి ఇటువైపు, ఈ గాలి తోలితే ఇటువైపు వంగుతుంది, ఈ గాలి తోలితే ఇటువైపు వంగుతుంది. ఎటు కావాలంటే అటు వంగిపోద్ది. రెల్లు లాంటి జీవితం. సినిమా గాలి తోలితే సినిమాకి, ఐమాక్స్ గాలి తోలితే ఐమాక్స్కి, సంజీవి పార్క్ గాలి తోలితే సంజీవి పార్క్, బార్ షాప్ గాలి తోలితే బార్ షాప్, సినిమా గాలి తోలితే మందిరం గాలి తోలితే మందిరానికి. ఇట్లా ఇటు అటు ఊగిసలాడే భక్తి జీవితం చేసేవాడు పేతురు. సీమోను. సీమోను అనే పేతురుకు ఉన్న అర్థం రెల్లు. ఈ రెల్లునే దేవుడు సమీపించి, ఓ రెల్లా రా, ఆత్మలను పట్టే జాలరిగా నేను చేస్తాను పిలిచాడు. పేరుకు తగినట్లుగానే రెల్లుగా ఉన్నాడు. అటు ఇటు ఊగిసలాడుతున్నాడు. యేసు ప్రభు వారు పునరుద్ధానుడై కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షమైన తర్వాత పేతురు, ఇక ఈ సేవ నేను చేయలేను, ఈ బ్రతుకు నేను బ్రతకలేను, ఈయన చెప్పిన నీతి మాటలు చాలా బాగున్నాయి, కానీ ఆ నీతి నాలో స్థాపించబడదుగా, ఆ న్యాయం నాలో జరగదు కదా, నేను అంత నీతిగా బ్రతకలేను, ఇది నా వల్ల కాదని సేవ నాకు వద్దని సేవను విడిచిపెట్టి వెళ్ళి మరలా చేపలు పట్టుకుంటున్నాడు. తాను వెళ్తూ ఒక్కడు వెళ్తే పర్వాలా, తనతో పాటు మరో 7గురిని తీసుకెళ్ళాడు. చేపలు పడదాం రండని సేవ చేసే వాళ్ళని మరో 7గురిని తీసుకెళ్ళాడు. సామెత ఒకటి ఉంది కదా, తాను చెడిన కోతి వనమంతా జడగొట్టినట్లు పేతురు గారు చెడిపోతా ఇంకొక 7గురిని జడగొట్టాడు. అలాంటి వ్యక్తిని వెతుక్కుంటూ ప్రభు వచ్చాడు. వాస్తవంగా ప్రభు అనాల్సిందే, రే దుర్మార్గుడా పేతురా, నీకెంత చేస్తే నాకెంత ద్రోహం చేస్తావురా దుర్మార్గుడా అని విరిగిన రెల్లును విరిచి పక్కన పెట్టేయాలి. ప్రభు విరవకుండా పేతురారా భక్తిగా నేను బ్రతకలేను అనుకుంటున్నావా, నేను బ్రతికిస్తారా? పవిత్రతలో నేను నిలవబడలేను అనుకుంటున్నావా, నేను నిలవబెడతారా? ఇంత నీతియుక్తమైన జీవితం జీవించడం నా వల్ల కాదు, కృంగ తీసుకుంటున్నావా రా, నువ్వు కాదు నిలవబడేది,
నేను నిలవబెడతాను రా అని ధైర్యపరిచి పేతురును మళ్ళా సేవకు తీసుకొచ్చి రెల్లు లాంటి సీమోనును పేతురుగా మార్చాడు. పేతురు కేఫా అనగా బండ అని అర్థం. రెల్లు ఇటు అటు ఊగిసలాడిద్ది కానీ బండ, రెల్లు ఇటు అటు ఊగిసలాడిద్ది కానీ బండ స్థిరంగా ఉంటుంది. రెల్లు లాంటి పేతురు యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక స్థిరమైన బండగా మార్చాడు. సొమ్మసిల్లిన వారిని ఆదరించే దేవుడు. చప్పలు కొట్టు స్తోత్రాలు. దైవజనమ, అదే పేతురు ఒక చోట పత్రిక రాస్తూ ఓ చక్కటి మాట అంటాడు. చూడండి ఆ మాట. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. యుగయుగములకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్ చెప్పండి. యుగయుగములకు ఆయనకు మహిమ కలుగునుగాక. పేతురు అంటాడు ఇక్కడ, కొంచెం కాలం ఇట్లా ఉంటుందయ్యా చంచలత్వం, రెల్లులాగా కొంతకాలం ఇటు అటు ఊగిసలాడతావయ్యా. ఏ దేవుడు పిలిచాడో ఆ దేవుడే మిమ్మల్ని స్థిరపరుస్తాడు, ఆ దేవుడే మిమ్మల్ని బలపరుస్తాడు, ఆ దేవుడే మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు అని పేతురు మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మీలో ఎవరైనా నేను ప్రభువుని నమ్ముకొని చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ నా భక్తి నిలకడగా ఉండట్లేదు, రెల్లు గాలికి ఇటు అటు ఊగిసలాడుతున్నట్లుగా నా భక్తి జీవితం అంతా ఊగిసలాడుతూనే ఉంది. ఒక వారం పవిత్రంగా బ్రతుకుతా, తర్వాత వారం ఏమవుతుందో తెలీదు, ఆ భక్తిలో నేను బ్రతకలేకపోతా. ఒక వారం పవిత్రురాలిగా బ్రతుకుతా, ఏమవుతుందో తెలీదు, మరొక వారం ఆ భక్తిని నేను కోల్పోతా. నేను ఒక చంచలమైన మనస్కుని, భక్తిలో నేను స్థిరంగా ఉండేవాడిని కాదు, భక్తిలో నిలకడగా ఉండేవాడిని కాదు, ఇక నా బ్రతుకంతా ఇంతే ఉంటుందేమో అని భక్తిలో ఓడిపోయి అపజయం పాలై ఈరోజు ప్రభు దగ్గరికి వస్తే పేతురు ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. కలవరపడకండి, కొంచెం కాలం గడిచిన పిమ్మట దేవుడే మిమ్మల్ని స్థిరపరుస్తాడు, దేవుడే మిమ్మల్ని బలపరుస్తాడు. బలపరచడం కాదు, ఆ దేవుడే మిమ్మల్ని పూర్ణులుగా మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆధ్యాత్మిక జీవితంలో నీకు విజయాన్ని ప్రసాదించే వరకు ఆయన నలుగుడు పడడు, ఆయన అలిసిపోడు, ఆయన సొమ్మసిల్లడు. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్తాం. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమ, లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ భక్తి నా వల్ల కాదు, ఎంతకాలం బ్రతికిన వేషధారణ భక్తే, నిలకడగా నేను ప్రభువులో ఉండలేను. ఒక వారం గట్టిగా బ్రతికితే మరొక వారం పడిపోతా, ఒక నెల నికరంగా నిలవబడితే రెండో వారం కూలిపోతా, అయ్యో నా బ్రతుకంతా ఇంతే అని ఒకవేళ అనుకుంటే ఈరోజు నీ భక్తి రెల్లు లాంటి భక్తి ఏమో, ఒకరోజు రాబోతుంది ఈ రెల్లునే స్థిరమైన బండగా దేవుడు మారుస్తాడు. చెప్పంటారా? ఈ కార్యం చేయటానికే పరలోకపు తండ్రి చేత యేసయ్య అభిషేకించబడి భూలోకానికి పంపబడ్డాడు. రాజుగా అభిషేకించబడిన వాడు రాజరికమే చేస్తాడు, ప్రవక్తగా అభిషేకించబడిన వాడు ప్రవక్తత్వమే చేస్తాడు, యాజకుడిగా అభిషేకించబడిన వాడు యాజకత్వమే చేస్తాడు. యేసయ్య అభిషేకించబడింది నలిగిన నిన్ను సంరక్షించటానికి, యేసయ్య అభిషేకించబడింది నలిగిన నిన్ను ఉజ్జీవింప చేయటానికి, యేసయ్య అభిషేకించబడింది నలిగిన నీకు విజయాన్ని ప్రసాదించడానికి. నేను బ్రతకలేనని నీవు విసిగిపోతావేమో, కానీ నిన్ను కట్టే విషయంలో దేవుడు ఎన్నడూ ఎప్పుడు ఆయన విసిగిపోడు. ఆయన ఎలా పూర్ణుడో మనలను అలా పూర్ణులుగా మార్చునుగాక.